స్తున్నటువంటి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పాత్ర పోషిస్తూ సాంకేతికతతో సుసంపన్నమైన సమాజమే లక్ష్యంగా కృషి చేస్తూ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు రాష్ట్ర భవిష్యత్తును అపురూపంగా తీర్చిదిద్దాలనుకున్న ఈ తరం నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు మన మంత్రివర్యులు ఐటీ హెచ్ఆర్డి మినిస్టర్ వారిని మాట్లాడవలసిందిగా ప్రార్థన. Powerful leaders make places powerful. భారతదేశాన్ని తిరుగులేని శక్తిగా మారుస్తున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, గౌరవ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నాకు అన్న సమానమైన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నకి, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, కర్నూలు జిల్లా ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు. పౌరుషాల గడ్డ ఉమ్మడి కర్నూలు జిల్లా. బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించారే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, ముతుకూరు గౌడప్ప గారు జన్మించిన గొప్ప నేల ఉమ్మడి కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా ప్రజల రాజసం కొండారెడ్డి బుర్జు. మూడ్ ఆఫ్ ఇండియా మన నమో అంటే విక్టరీ. ఆయన ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయమే. గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారతదేశ ప్రధానమంత్రిగా 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. మన నమో. కड़ी मेहनत का कोई विकल्प नहीं है. देयर इज नो सब्स्टिट्यूट फॉर हार्ड वर्क. 25 ఏళ్ళు అధికారంలో ఉన్న మొదటి సంవత్సరం ఎలా పనిచేశారో ఇప్పటికీ అంతే కష్టపడుతున్నారు. మన నమో. గుజరాత్ని ఒక పవర్ఫుల్ స్టేట్గా మార్చింది మన నమో. ఇప్పుడు మన దేశాన్ని ఏకంగా సూపర్ పవర్గా కూడా మార్చింది మన నమో. మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాలి. మొదటిది పహల్గామ్ ఉగ్రవాదుల దాడి. గతంలో మన భూమిపై ఉగ్రవాదుల దాడి జరిగితే గత ప్రభుత్వాలు ఏకంగా యుఎన్ దగ్గరకో ఇతర దేశాల దగ్గరికి వెళ్ళి సహాయం అడిగేవారు. కానీ మన నమో రూటే వేరు. ఆయన కొట్టిన దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరిగింది. ఇంకొక ఉదాహరణ ట్యాక్స్. అమెరికా లాంటి దేశం ట్యాక్స్ పెంచితే పెద్ద పెద్ద దేశాలే వణికిపోయినాయి. కానీ మన నమో స్టైల్ ఏంటో తెలుసా? ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందల కాదు. ఆయన గుండె ధైర్యం ఏంటో తెలుసా? ఆత్మ నిర్భర్ భారత్. దట్ ఈస్ మన నమో టు ద వరల్డ్. మన నమోకి దేశ ప్రజలంటే నమ్మకం, మనకి నమో అంటే నమ్మకం. దసరా, దీపావళి కలిసి ఒక్కసారి వస్తే ఎలా ఉంటుంది? అద్దరిపోతుంది. అలాంటి అద్భుతమైన పండుగనే సూపర్ జిఎస్టి, సూపర్ సేవింగ్స్. అలాంటి సూపర్ పండుగ 140 కోట్ల ప్రజలకి అందించారు మన నమో. పేద మధ్య తరగతి ప్రజలపై పన్నుల భారం తగ్గించారు మన నమో. ట్యాక్సులు తగ్గించడం వల్ల ప్రతి పేద మధ్య తరగతి కుటుంబానికి ప్రతి ఏడా 20,000 రూపాయలు మిగులుతుంది. జిఎస్టి తగ్గించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అధికారులు వెళ్ళి మన నమో గారిని కలిసి వేలాది కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోతుందని చెప్పారు. అప్పుడు ఆయన ఏం చెప్పారో తెలుసా? ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా పర్వాలేదు, దేశానికి ప్రజలకి మంచి జరిగితే చాలు అని చెప్పారు. నిత్యావసరాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, ఇలా పేద మధ్య తరగతి ప్రజలకు ఉపయోగపడే ప్రతి వస్తుపై జిఎస్టి తగ్గించారు మన నమో. జిఎస్టి తగ్గటం వల్ల దేశం మొత్తం ఈరోజు పండగ చేసుకునే పరిస్థితి. మరి మన నమోకి పండుగ ఏంటో తెలుసా? పేద ప్రజల చిరునవ్వే మన నమో की పండుగ. गरीबों के चेहरे पर मुस्कान नमो का उत्सव. పేద ప్రజలు ఆనందమే మన నమో की పండుగ. गरीबों की खुशी మన నమో का उत्सव. పేదరికం లేని దేశమే మన నమో కళ. గరీబీ ముక్త భారత్ నమో का సప్నా. జిఎస్టి తగ్గించాలని మన నమో నిర్ణయం తీసుకున్నప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మన ఆర్థిక శాఖ మార్చులు
కేశవ్ గారు పరిగెత్తుకుంటూ వచ్చి 8,000 కోట్ల రూపాయల ఆదాయం మనకి తగ్గిపోతుందని మన సిబిఎన్ గారికి చెప్తాం జరిగింది. మన సిబిఎన్ గారు ఒకటే చెప్పారు, ప్రభుత్వానికి 8,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గినా పర్వాలేదు, పేద ప్రజలకి 8,000 కోట్ల రూపాయలు లాభం జరుగుతుందని. మన నమో ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల మంచి కోసమే. అందుకే నా సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు మన సిబిఎన్. కేంద్రంలో మన నమో, రాష్ట్రంలో మన సిబిఎన్. ఇది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, ఇది డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. మన నమో సహకారంతో విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం, విశాఖ రైల్వే జోన్ ని ఏర్పాటు చేసుకున్నాం, పోలవరం పనులు పరిగెత్తిస్తున్నాం, అమరావతి పనులు కూడా జెట్ స్పీడ్ లో జరుగుతుంది. కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం అద్భుతమైన సహకారం కూడా అందిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి మన నమో ఎంత సహాయం చేశారో ఒక ఉదాహరణ చెప్తా. ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నేను వాళ్ళని కోరాను. ఆనాడు వాళ్ళు కొన్ని అంశాలపైన క్లారిటీ కావాలని అడిగారు. మన సిబిఎన్ మన నమోని కలిసి రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేసిన మరో క్షణం అంగీకరించారు మన నమో. దీనివల్ల దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ మన రాష్ట్రానికి వచ్చింది. దీనికి కారణం డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. గూగుల్, స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, కొపర్తి ఇండస్ట్రియల్ నోడ్, ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోడ్, బల్క్ డ్రగ్ పార్క్, దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. ప్రజాప్రభుత్వం ఏర్పడి 16 నెలలైంది. ఈ 16 నెలల్లో మన నమో రాష్ట్రానికి 4 సార్లు వచ్చారు. ఆంధ్ర రాష్ట్రం అన్నా, ఆంధ్ర ప్రజలన్నా మన నమో గారికి అపారమైన ప్రేమ. మనం కోరిన అన్ని కోరికలు ఆయన తీరుస్తున్నారు. ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. మనం చూసాం, గుజరాత్లో ప్రభుత్వం కొనసాగుతుంది కనుకనే ఏకంగా అద్భుతంగా వాళ్ళు అభివృద్ధి చేశారు. దేశంలో 3 సార్లు మన నమో ప్రధాని అయ్యారు కాబట్టి 10th ప్లేస్ నుంచి 4th ప్లేస్ లార్జెస్ట్ ఎకానమీగా మన దేశం తీర్చిదిద్దాం. ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. సంక్షేమం, అభివృద్ధి ప్రజా ప్రభుత్వానికి జోడెద్దుల బండి. ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగితేనే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో నంబర్ 1 కావటం గ్యారంటీ అని సభాముఖం తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. మన నమో గారి నాయకత్వం, మన నమో గారి నాయకత్వం. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై హింద్. ధన్యవాదాలు సార్. ప్రజాసేవను పరమ ఉద్దేశ్యంగా తీసుకుని ముందుకెళ్తున్న నేత, ధైర్యం, నిజాయితీ, దేశభక్తి ఈ